హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మదర్ క్షేమంగా సజీవ లెక్కలో ఉన్నారా? సజీవ లెక్కలో ఉన్నవారే నా వీడియో చూస్తుండొచ్చు. నేను కూడా సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అందరికీ షలోమ్ అండి. భారతీ ఛానల్ నుంచి షలోమ్ అండి. అందరికీ సమాధానం కలుగునాక ఉదయకాలం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక ఫ్రెండ్స్. సో ఈరోజు మరి దేవుడు మనల్ని కాచి కాపాడండి కాబట్టి మరి ఆయన వాగ్దానం చదివి వినిపిస్తాను మీకు. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. వాగ్దానం చదవని బిడ్డలు వాగ్దానం చదవాలి తప్పకుండా. క్రైస్తవ బిడ్డలు గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. వాగ్దానాన్ని తెలియలేని బిడ్డల గురించి చెప్తున్నాను. తప్పకుండా చదవండి. దేవుని పనిలో ముందుండండి. మన పనులన్నింటినీ సాధ్యపరుస్తాడు మన యేసయ్య. ఆయన పనిని మనము మంచిగా బాధ్యతతో చేస్తే మన పని ఆయన చేస్తాడు యేసయ్య. కాబట్టి తప్పకుండా ఆయన పనిని చేసేవాళ్ళు మనం ముందుందాము. దేవుని తెలియని ప్రతి బిడ్డ దేవుని తెలుసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ దేవుడు దీవించుగాక ఆశీర్వదించుగాక అండి. ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ ఆయుష్ని ఇవ్వాలి యేసయ్యను కోరుతున్నాం. ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. భారతీ ఛానల్ నుంచి తప్పకుండా కోరుకోండి. నా ఛానల్ చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు మీ అందరికీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, కొత్త నూతనమైన పనులు, గృహ నిర్మాణాలు, కొత్త వస్తువులు కొనుక్కున్న వాళ్ళు, వస్తువులను అమ్మిన వాళ్ళు, స్థలాలను అమ్మిన వాళ్ళు అందరికీ దేవుడు మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకున్నాను. ప్రతి కీడు నుంచి తప్పించబడాలని, మేలును దయచేయాలని, ఆయన మాటల్ని మనం వింటే యేసయ్య మనకు మేలును దయచేస్తాడు ఫ్రెండ్స్. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఈరోజు పోయే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డేలోకి వచ్చాము. ఈరోజు మార్చ్ 1, ఫిబ్రవరి మంత్ అయిపోయింది. మార్చి 1లోకి వచ్చాము. మార్చి 1 ఈరోజు. ఈ నెల, ఈ సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని మనం ఆశిద్దాము. అలాగన మనమైతే కోరుకోవాలి. టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. నేనేమి తప్పిదములు చేయను, అపరాధాలు చేయను అనుకుంటారు కదా ఫ్రెండ్స్. వారి గురించి మనం ఈరోజు టాపిక్ తీసుకున్నాము. నేనేమి తప్పిదములు, ఒకరిని మోసం చేస్తేనే, ఒకరి దగ్గర డబ్బు దొంగిలిస్తేనే, ఒకరిని చంపేస్తేనే ఇవే తప్పిదములు కావు. మనం కంటితో చేసినవి, నోటితో చేసినవి, చేతితో చేసినవి, కాలుతో చేసినవి అవి కూడా తప్పులే. ఇప్పుడు మొబైల్ అనేది దేవుడికి విరుద్ధము. మొబైల్ని మనం కొంటున్నాం, దాన్ని వాడుతున్నాం, దాన్ని మంచిగా చూస్తున్నామా? మంచిగా చూడం కదా, చెడు కూడా కనిపిస్తూనే ఉంటుంది. మనం చూడొద్దు అనుకున్న చెడు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే మనతో తప్పుదాలు చేపిస్తాయి. ఇప్పుడు ఒక డ్రెస్ విషయంలో అయినా సరే, మనం ఒక్కొక్కసారి డ్రెస్సెస్ కూడా మరి శరీరానికి సంబంధించి కోరుకుంటుంది. దేవుడికి ఇష్టమైన రీతిగా అన్నిసార్లు మనం డ్రెస్ చేసుకోలేము, అన్నిసార్లు రెడీ అవ్వలేము. అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నాం ఫ్రెండ్స్. డ్రెస్ సెన్స్ అనేది కూడా మనతో తప్పిదం చేయిస్తుంది. కానీ వీటన్నిటికీ మార్గము చేయకుండా ఉండలేము. మనం మానవులం కాబట్టి మరి ఇవన్నిటికీ మనం లెక్క చూసుకోవాలి. అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మరి నేను తప్పిదం చేయలేదు, ఏ పొరపాటు చేయలేదని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఏ అపరాధం చేయలేదు అనేసి అనుకోవద్దు ఎవ్వరు కూడా. ఎంత ఇన్నోసెంట్ బాయ్ అయినా గర్ల్ అయినా. సో ఫ్రెండ్స్, అది మనం అస్సలు తప్పిదం చేయము అని అనుకోకండి. ఒకళ్ళకి మంచి జరుగుతుందంటే సడన్గా మనకి ఒక విషయం తెలిసిందనుకోండి,
దాని గురించి కూడా మనము వాళ్ళకి జరగాల అనేసి మనసులో అనుకుంటాం కదా, మనకు జరిగితే బాగుంది కదా, వాళ్ళకి అన్ని లాభాలు రావాలా అట్లా కూడా అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అట్లా అనుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. మరి సాధ్యమైనంత వరకు మనం అనుకుంటూనే ఉంటాం మనసుతోటి, తప్పకుండా తప్పుదల చేస్తూనే ఉంటాం. నాకు లాభం వస్తే బాగుండు, నాకు నష్టం జరగకుండా ఉంటే బాగుండు, వాళ్ళకి జరిగితే బాగుండు కదా అని అనుకుంటాము. ఇలా ఎన్నో జరుగుతుంటాయి. మరి అస్సలు తప్పుదల చేస్తూ ఎవరు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో టెన్షన్ చేసినాక. సరే, బాయ్ ఫ్రెండ్స్.